ఓం నమో నారసింహాయ నమః. వజ్రనఖాయ విద్మహే తిష్టదంశుష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. నమో లక్ష్మీనారసింహాయ నమః. ముఖ్యంగా శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారు అహోబిల క్షేత్రంలో స్తంభం నుండి ఆవిర్భవించి భక్తులను కాపాడడానికి, అంటే ఆ యొక్క ప్రహ్లాదుని కాపాడడానికి స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించి ఈ లోకంలోని ఆ యొక్క నారాయణుడు పరమాత్మ దశ దిశల ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాడని రుజువు చేశాడు. ఇలాంటి మన నరసింహస్వామి వారు 32 అవతారాలలో మనకు గోచరిస్తున్నాడు. మొదటగా నమో కృష్ణ నారసింహాయ నమః, రెండవది రుద్ర నారసింహుడు, మూడవది మహాఘోర నారసింహుడు, నాలుగవది భీషణ నారసింహుడు, ఐదవది భీమ నారసింహాయ నమః, ఆరవది ఉజ్వల నారసింహుడు, ఏడవది కరాల నారసింహుడు, 8 వికరలాల నారసింహుడు, 9వది దైత్యాంతక నారసింహుడు, 10వది మధుసూదన నారసింహుడు, 11వది రక్తాంక్షక నారసింహుడు, 12వది పింగళాక్ష నారసింహుడు, 13వది అంజన నారసింహుడు, 14వది దీప్తతేజ నారసింహుడు, 15 విశ్వాక్ష నారసింహుడు, 16 రాక్షసాంతక నారసింహుడు, 17 విశాల నారసింహుడు, 18 ధూమ్రకేశ నారసింహుడు, 19 హయగ్రీవ నారసింహుడు, 20 ఘనశ్యాన నారసింహుడు, 21వది మేఘనాథ నారసింహుడు, 22 మేఘవర్ణ నారసింహుడు, 23 కుంభకర్ణ నారసింహుడు, 24 తీవ్రతేజ నారసింహుడు, 25 అగ్నివర్ణ నారసింహుడు, 26 మహోగ్ర నారసింహుడు, 27 విశ్వభూషణ నారసింహుడు, 28 విఘ్నక్రమ నారసింహుడు, 29 మహాసేన నారసింహుడు, 30 సుకోన నారసింహుడు, 31 సుహామ నారసింహుడు, 32 సుశాంతక నారసింహుడు. ఈ విధంగా 32 అవతారాలలో ఆ యొక్క నరసింహమూర్తి, ఆ యొక్క నరసింహస్వామి వారు కొలువుతీరి భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు. మన పెద్దపడిశాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆ యొక్క గుండుకు శిలలపై స్వామివారు 5 రూపాల్లో మనకు గోచరిస్తున్నాడు. 1వది మధుసూదన నారసింహస్వామి, 2వది రాక్షసాంతక నారసింహస్వామి, 3వది హయగ్రీవ నారసింహస్వామి, 4వది సుశాంతక నారసింహస్వామి, 5వది భీషణ నారసింహస్వామి. మన యొక్క క్షేత్రంలో ఉన్న స్వయంభూ క్షేత్రంలో ఉన్న నారసింహస్వామి వారు సుహామ నారసింహస్వామి వారు. ఈ యొక్క నరసింహస్వామి వారి క్షేత్రము చాలా శక్తివంతమైనది. స్వామివారు ప్రసన్నుడిగా ఉన్నాడు. పూర్వకాలంలో ఈ యొక్క నరసింహస్వామి వారి దేవాలయ మంటపంలో అనేక రకాల పూజా కార్యక్రమాలు జరిగినవి. ఆ యొక్క మంటపంలో అనేక వివాహాలు జరిగినవి. వారందరూ కూడా సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, ఆ యొక్క ధనధాన్యాలతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి వారి ద్వయం వలన భగవద్ బంధువులందరూ కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం అందజేస్తున్నాం. స్వస్తి.